కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద విలయానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. కాలనీలు మునిగిపోవడంతో జనం ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. సింగ్ నగర్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సింగనగర్ దగ్గర ఉదయం కంటే కూడా వరద ప్రవాహం అయితే పెరుగుతూ ఉంది. ఉదయం మనం చూసాం, కనీసం వచ్చిన వాళ్ళంతా కూడా ఫ్లైఓవర్ ఎక్కి నిలబడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్లైఓవర్కి కూడా ముందుకి వరద ప్రవాహం వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు అందలేదు. కొద్దిసేపటి క్రితం నుంచి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే ఈ కింద ప్రాంతాలు ఉన్నాయో, ప్రకాష్ నగర్ కానీ లేకపోతే చుట్టుకుంట కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడ వరద ముంపుకు గురైన వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించేందుకు ట్రాక్టర్ల ద్వారా వాళ్ళందరినీ కూడా తరలిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా చాలా మంది మునిగిపోయిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఒడ్డుకి చేర్చుతున్నారు, ఫ్లైఓవర్ మీదకి తీసుకొస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తామంటూ ఇప్పటికే వీళ్ళందరూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇటు కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, సిపి వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని సహాయ చర్యలను అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం చూస్తే మొత్తం ట్రాక్టర్ల మీద, ఇతర ప్రాంతాల నుంచి అంతా ట్రాక్టర్ల మీద తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తామంటూ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు కొంతమంది ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో, వివిధ సేవా సంఘాలకు సంబంధించిన వాలంటీర్స్ కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎవరైతే వరద ముంపుకి గురయ్యి ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళు ఆహారాన్ని, వాటర్ని అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మనం చూస్తే వరద సహాయక చర్యలు ఎక్కడైతే లోపల ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒడ్డుకి చేర్చే పని ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకి చేరుస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రాజకీయ నేతలు కూడా రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షణానికి కూడా వరద ఉధృతి అయితే నిరంతరం పెరుగుతుంది. లోపలికి వెళ్లే కొద్ది ఇందాక మనం ముందు 11 గంటలకి 12 గంటల బులెటిన్లో కూడా చూసాము. అక్కడ పూర్తిగా ఏవైతే మధ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా డివైడర్స్ అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి, డివైడర్స్ అన్నీ కూడా ముంపుడికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా వరద మాత్రం క్షణానికి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బుడమేరు దగ్గర పరిస్థితి చాలా ఉధృతంగా ఉందనే చెప్పాలి. సహాయక చర్యలు అందరికీ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ సహాయక చర్యలు అందిస్తున్నామంటే అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. వరద ఫ్లో క్షణానికి పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. ఇప్పటివరకు మనం చూసినంత వరకు కూడా పూర్తిగా 12 గంటల వరకు కూడా ఎవరికి వారు సొంతంగా సహాయక చర్యలు చేసుకున్నారు. ఒకరు తోడు చేసుకుని ఇళ్లలో బయటకు వచ్చిన పరిస్థితి. పూర్తిగా తరువాత మాత్రం అంటే పూర్తిగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ప్రజలంతా చేసిన తర్వాత అధికారులు స్పందించారని చెప్పాలి. తర్వాత మాత్రం ఇక్కడ అధికారులు చేరుకొని పూర్తిగా సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మనం చూసే ఫ్లైఓవర్ కింద ఫ్లైఓవర్ని మనం అక్కడ చూడొచ్చు. ఆ ఫ్లైఓవర్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కూడా మోకాళ్ళ లోతు పైన వాటర్ వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్తే పరిస్థితి మరింత దయనీయంగా ఉందనేది అధికారులు చెబుతున్న పరిస్థితి. ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి జాగ్రత్త పాటించాలని చెప్తున్నారు. 2వ ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరిని కిందకి దిగొద్దంటూ అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అందరికీ కూడా మేము ఆహారం కానీ, వాటర్ కానీ సప్లైలు మేము చేస్తాము. పునరావాస కేంద్రాలు కూడా మేము తీసుకెళ్తాం. మీరు మాత్రం ఇళ్లలోనే ఉండండి. మేము మా వెహికల్స్, మా వాహనాలను పంపించిన తర్వాత, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించిన తర్వాత సహాయ కేంద్రానికి పంపిస్తాం. అప్పటి వరకు ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి ప్రస్తుతం సింగనగర్లో కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, సింగనగర్ నుంచి. భారీ వర్షాలు, వరదలు విజయవాడ ప్రజల గుండెకోతను మిగిల్చింది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. సితారా సెంటర్, సింగ్ నగర్ తదితర కాలనీల్లో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. చుట్టుముట్టిన నీటితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుడమేరు కట్ట తెగడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, అయితే వరద ముంపు గురించి తమకెవరూ సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, పాలు, ఆహారం లేక తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంపై బాధితులు మండిపడుతున్నారు. విజయవాడలో వరద ఉధృతిపై ప్రకాశం బ్యారేజ్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు.